నమస్కారం అండి. ఈరోజు కథ. ఎదురు ఫ్లాట్లోకి కొత్తగా వచ్చింది మీరేనా? నవ్వుతూ ఆసక్తిగా అడిగాను ఎదురింట్లో నైటీతో కనిపించిన అందమైన అమ్మాయిని. హా ఆంటీ, మేమే వచ్చాము అంటూ నాకు నిరాసక్తిగా సమాధానం చెప్పి నా మొహం మీదే దడేల్మని తలుపులు వేసేసుకుంది మా ఎదురింటి ఫ్లాట్ అమ్మాయి. ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారేంట్రా నాయన, కనీసం పెద్దవాళ్ళ వయసుకైనా గౌరవం ఇవ్వట్లేదు అనుకుంటూ లోపలికి నడిచాను. నా పేరు నాగమణి. నా వయసు 45 సంవత్సరాలు. ఇంట్లోనే ఉండి పని పాట చేసుకునే చక్కని గృహిణిని అన్నమాట. మా వారు ఎల్ఐసిలో సీనియర్ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. పిల్లలిద్దరూ పై చదువుల కోసం వేరే రాష్ట్రాల్లో హాస్టల్లో ఉంటారు కాబట్టి నేను ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చే సాయంత్రం సమయం వరకు ఖాళీ. అంటే ఆయనకు క్యారేజీ పెట్టడం కోసం వంట కూడా పొద్దున్నే అయిపోతుంది. ఇక ఆ తర్వాత నాకు ఇష్టమైన పుస్తకం చదువుకుంటూనో లేదా పాటలు వింటూనో ఇల్లు సర్దుకుంటూనో సాయంత్రం వచ్చి ఆయన కోసం ఏమైనా స్నాక్స్ తయారు చేస్తూనో సమయాన్ని అలా భారంగా గడిపేస్తూ ఉంటాను. అదేంటో కానీ నేను ఎంత పని చేసినా రెస్ట్ తీసుకుని కాసేపు పడుకున్నా నాకు సమయం ఇంకా చాలా మిగిలిపోతూ ఏమీ తోచనట్టుగా ఉంటుంది. మాది అపార్ట్మెంట్స్ కావడంతో అంతగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరి ఇంట్లో వాళ్ళు తలుపులు బిడాయించుకుని ఉంటారు. ఏదో వాళ్ళ కొంపలు మునిగిపోతున్నట్టుగా మాట్లాడితే వాళ్ళ నోటి ముత్యాలు రాలిపోతున్నాయేమో అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. నేనేమో అతి పెద్ద వాగుడుకాయ, వసపిట్టని. ఎవరైనా మనుషులు ఇష్టంగా కొద్దిసేపు నాతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఎంతసేపు టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ, పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేయగలను? చుట్టుపక్కల ఉన్న మనుషులతో కష్టసుఖాలు మాట్లాడితేనే కదా మన మనసుకి బాగుండి చుట్టుపక్కల జరిగే మంచి చెడ్డ 4 విషయాలు తెలిసేది అనుకుంటూ ఉంటాను. నా మనస్తత్వం అది. మరి నా కర్మ ఏంటో కానీ ఉన్న అన్ని ఇళ్లలో ఒక్కళ్ళు కూడా నాతో చక్కగా మనసు పెట్టి మాట్లాడేవాళ్ళు లేరు మా అపార్ట్మెంట్స్లో. సరేలే, ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో కానీ మీకు నేను ఇంతే. మాట్లాడడం అంటూ మొదలు పెడితే అస్సలు ఆగలేను. ఎందుకైనా మంచిదే అని మా ఇంటి తలుపులు తీసించి ఎదురింటి ఫ్లాట్ మీద ఒక కన్ను వేసే ఉంచా. మా వారు వెళ్ళిపోయినా ఇంకో అరగంట తర్వాత మళ్ళీ ఆ తలుపు తెరుచుకుంది. చక్కగా టై కట్టుకుని నీట్గా రెడీ అయిన ఒక అబ్బాయి, బహుశా ఆఫీస్కే అనుకుంటా, వెళ్తున్నాడు. భార్యాభర్తలు. వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందేమో, ఇంకా పిల్లలు లేరనుకుంటా. లేతగా నవనవలాడుతూ ఉన్నారు. బై స్వీటీ అనే అమ్మాయికి చెప్పి తాను ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. మళ్ళీ అర్జెంటుగా తలుపులు వేసుకోబోతున్న అమ్మాయిని చటుక్కుని వెళ్ళి ఆపేశా. కాస్త ఆగమ్మాయి, నీ పేరేంటి అని అడిగాను. నా పేరు నిత్య అండి, విసుగ్గా చెప్పింది సమాధానం. అయినా మనం వదులుతామా ఏంటి? ఇనుము నుంచి కూడా తైలం తీసే రకం నేను. నువ్వు నీ పొడవుకి తగిన లావుతో మంచి రంగుతో భలే అందంగా ఉన్నావు అమ్మాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చక్కని రూపురేఖలు నీవి. అచ్చం పాత సినిమాల్లో హీరోయిన్ కాంచనలా భలే అందంగా ముద్దుగా ఉన్నావంటూ పొగిడేశా కొంచెం. కాకపోతే నువ్వు నవ్వుతూ ఉంటే ఇంకాస్త ఎక్కువ బాగుంటావు అమ్మాయి, అందుకే నవ్వుతూ ఉండు అంటూ ఉచిత సలహా ఒకటి పడేశాను. నా మాటలకి ఆ పిల్ల కాస్త మురిసిపోతూనే, పాత సినిమా యాక్టర్ కాంచన అంత బాగుంటుందా ఆంటీ? నేను ఆమె సినిమాలు ఎప్పుడూ చూడలేదు, ఒకసారి యూట్యూబ్లో చూసా, ఎలా ఉంటుందో అంటూ లోపలికి రండి ఆంటీ అని నన్ను ఆహ్వానించింది తమ ఇంట్లోకి. అమ్మయ్య, నేను అనుకున్నదే జరిగింది. నాకు ఈ పిల్లతో కాస్తైనా కాలక్షేపం అవుతుంది అనుకుంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళాను. ఇల్లంతా చిరాగ్గా చిందరవందరగా ఉంది. ఇల్లు కాస్త నీట్గా సర్ది పెట్టుకోవచ్చు కదమ్మాయి అన్నాను. సర్దుతూ అంటే కాస్త బద్ధకం అంది. మీ ఆయన పేరేంటి అబ్బాయి, ఏం చేస్తాడని అడిగాం. తన పేరు రాజేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు. మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నామని కూల్గా చెప్తున్న పిల్లని చూస్తే నాకు ఎక్కడో కాలింది. చక్కగా రిజిస్టర్ మ్యారేజు లేకపోతే శాస్త్రోక్తంగా పెద్దవాళ్ళ అనుమతితోనో పెళ్లి చేసుకోకుండా సహజనం ఏంటే, పోయే కాలం కాకపోతే నీ బొంద అనుకున్నా నా మనసులో. పైకి మాత్రం ఓ అలాగా అన్నాను నీరసంగా. ఎందుకో ఇప్పటివరకు ఆమెతో మాట్లాడాలన్న ఆతృత మొత్తం పోయింది. నాలో మనసులో ఏదో వెలితిగా అనిపించిన భావం. ఈ కాలం పిల్లలకి మంచి చెడు తెలియట్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ గురించి, వాళ్ళు తమ మీద పెట్టుకునే కలల ఆశల గురించి అస్సలు ఆలోచించట్లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు యువతరం అంతా పాశ్చాత్య పోకడల వైపు అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే కష్ట నష్టాలు, సమస్యలు, పెద్దవాళ్ళ పరువు ప్రతిష్టల గురించి ఏమాత్రం ఆలోచించకుండా. ఏంటో ఈ తరంలో కొందరు పిల్లలు ఇలా తయారవుతున్నారు అనుకున్నాను మనసులో ఆవేదనగా. అంతలోనే తేరుకొని, చూడమ్మా నిత్య, నీ పర్సనల్ విషయాల గురించి నేను మాట్లాడకూడదు, కానీ నీ మంచి కోరే పెద్దదానిగా ఒక మాట చెప్తాను వినమ్మా అన్నాను. ఏంటా ఆంటీ అంది. ఇలాగే నాకు తెలిసిన ఒక జంట సహజీవనం చేసేవారు. 5 సంవత్సరాలు ఎంతో ఇష్టంగా, ప్రేమగా, చూడముచ్చటగా కలిసి ఉన్నారు. ఒక పాప కూడా పుట్టింది. పాపం ఆ అమ్మాయి చాలా మంచిదే. కానీ ఆ అబ్బాయికి ఇప్పటి వరకు కలిసిన అమ్మాయి మీద ఇష్టం పోయిందో లేక మరొకరి మీద ఆకర్షణ కలిగిందో తెలియదు, కానీ ఆ అమ్మాయిని చంటి బిడ్డతో ఏకాకిలాగా వదిలేసి వెళ్ళిపోయాడు నిర్దాక్షిణ్యంగా. ఆ అమ్మాయికి అతన్ని ఎందుకు ఇలా చేశావో అని అడిగే రైట్ కూడా లేదు. ఎందుకంటే తను కట్టుకున్న భార్య కాదు కదా.
అతని మీద ఎలాంటి హక్కులు లేవు తనకు. ఇప్పుడు ఆ అబ్బాయి నెలకి లక్షలు సంపాదిస్తూ దర్జాగా పెళ్లి చేసుకున్నాడు మరో అమ్మాయిని. ఫస్ట్ సహజీవనం చేసిన అమ్మాయి కూతురి కోసం మాత్రం నెలకి 3,000 4,000 కూతురి పోషణార్థం ముష్టిలా పడేస్తున్నాడు. ఆ అమ్మాయికి కోర్టుల చుట్టూ తిరిగి తన హక్కులను పొందేంత ధైర్యం కూడా లేదు, ఆర్థిక పరిస్థితి లేదు. అతనితో సహజీవనం చేస్తున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు నువ్వు చేసే పరువు తక్కువ పనికి తమకి ఆ పిల్లకి ఎలాంటి సంబంధం లేదని పాపం ఆమెను వదిలిపెట్టేశారు. అటు పుట్టింటికి కాకుండా ఇటు అత్తింటికి కాకుండా భర్తకి కాకుండా ఒంటరి అయిపోయింది. అందరి జీవితాలు ఇలానే ఉంటాయని నా మాటలకు అర్థం కాదు, కానీ ఈడించి మేలించమన్నారు మన పెద్దలు. అందుకే నువ్వు ముందే జాగ్రత్త పడతావు అని చెప్తున్నా. నా కూతురు లాంటి దానివమ్మా నువ్వు, అందుకే నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అన్నాను. పైన నేను చెప్పిందంతా కదే, కానీ అదే నిజం, 100% నిజం అనిపించేలా ఆ అమ్మాయికి చక్కగా చెప్పాను. అయ్యో ఆంటీ, మీరు భయపడకండి, నాకు అలాంటి పరిస్థితి ఏమీ రాదులే ఆంటీ. నేను బాగా చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా. వదిలేస్తే నేనే అతను వదిలేయాలి తప్ప నన్ను అతను వదిలేసే ప్రసక్తే అస్సలు లేదు అంది బింకంగా చూస్తూ. నేను చిన్నగా చిరునవ్వు నవ్వి, పిచ్చి పిల్ల, ఏమో టైం ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేము, చూడాలి ఏం జరుగుతుందో. అయినా సరేలే, నువ్వు అబ్బాయి మీద అంత నమ్మకంగా ఉన్నప్పుడు నేనేమంటాను, నీ ఇష్టం తల్లి అని ఆ టాపిక్ అక్కడితో వదిలేశాను. అరే అమ్మాయి, తెల్లారి ఇంత టైం అయ్యింది, ఇంకా టిఫిన్ ఏం చేసుకోలేనట్టుందిగా, మరి అబ్బాయి ఏందిని వెళ్ళాడు అన్న ఆరాగా. తను ఆఫీస్ క్యాంటీన్లో టిఫిన్ చేసేస్తాడా ఆంటీ? నాకు వంట చేయడం అంత బాగా రాదు, నా వంట నేనే తినలేను, అందుకే ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటా ఒక అరగంట ఆగి అంది. సర్లే, ఈ రోజుకి ఆర్డర్లు గిడ్డలు ఏమీ వద్దులే, మా ఇంట్లో కావాల్సినంత దోశల పిండి ఉంది, నేను వేడివేడిగా దోశలు పోసి కొబ్బరి చట్నీ చేసి ఇస్తా, కానీ ఇంకా ఇప్పుడేం టిఫిన్ చేసుకోకు పనిమాల. నీకు ఎప్పుడైనా కాస్త ఖాళీ ఉన్నప్పుడు మా ఫ్లాట్లోకి వచ్చి కూర్చో, సరదాగా బోలెడు కబుర్లు చెప్పుకుందామంటూ మా ఇంట్లోకి వచ్చేసా. అలా మెల్లిగా తనతో పరిచయాన్ని పెంచుకున్నా. కొన్ని రోజులకి ఇద్దరం బాగా క్లోజ్గా మాట్లాడుకున్నాం. అప్పుడప్పుడు రాజేష్ కూడా మా మాటల్లో కలుస్తూ ఉంటాడు. అతను చూడ్డానికి మాటలకి మంచివాడే, కానీ నాలోనే అతని పట్ల ఎందుకో ఏదో అపనమ్మకం నిండుకుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా 4 నెలల తర్వాత ఓ శుభోదయాన నిత్య మా ఇంటికొచ్చి, ఆంటీ, మేమిద్దరం మరో నెలలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం మా పేర్లు కూడా మొన్నే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం కోసం రిజిస్టర్ చేయించాం. మీరు మనం కలిసిన మొదటి రోజు చెప్పిన దాని గురించి నేను చాలా రోజుల నుంచి ఎంతగానో ఆలోచిస్తున్నాను. నా విషయంలో కూడా అలా జరుగుతుందేమో అనే అనుమానం నాలో ప్రవేశించింది. రాజేష్కి దూరమై నేను బతకలేను. అందుకే ఎందుకో నా బాగుకోరి పెద్దవారిగా మీరు చెప్పిందే నాకు కరెక్ట్ అనిపించింది. తనను మా పెళ్లి విషయంలో ఒప్పించి నిర్ణయం తీసేసుకున్నాను. అంతా మీ వల్లే. మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలని చెప్తున్న నిత్య వంక అభిమానంగా సంతోషంగా చూశా. నువ్వు చెప్పేది నిజమా అంటూ. నిజం నాగమణి ఆంటీ, కావాలంటే మీ మీద ఒట్టు అంది నవ్వుతూ. అమ్మయ్యా, నా తల్లే, ఎంత మంచి మాట చెప్పావు. నీ నోట్లో పంచదార పోయాలి. నేను అనుకున్న ఓ పని దిగ్విజయంగా పూర్తయింది. దేవుడా అనుకున్నా మనసులో. సంతోషం బంగారు తల్లి అంటూ ముందస్తుగానే అభినందనలు చెప్పేశాను. మా ఇంట్లో పెళ్ళి అన్నంత ఆనందంగా. వేరే ఇంకా చెప్పాలా? వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు నేను కూడా వాళ్ళ పెళ్ళికి ముఖ్యమైన పెద్దనే అయ్యాను. ఇప్పుడు అస్సలు సరిగ్గా మాట్లాడడానికే ఇష్టపడని వాళ్ళని అంతగా మార్చేశా నా మంచి మాటలతో. నేను మీకు ఇచ్చే అమూల్యమైన సలహా ఒక్కటంటే ఒక్కటి మాత్రమే. అప్పుడప్పుడు కాస్త మీ ఇరుగు పొరుగు వాళ్ళని పట్టించుకోండి. నేనంతే, నాతో మామూలుగా ఉండదు మరి. అట్లుంటుంది మనతోని వ్యవహారం. గృహిణినా మజాక.